హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇతిహాస లోకంలో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక పేరు భీష్ముడు. ఆయన జీవితం త్యాగానికి పరాకాష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆయన భీష్ముడిగా ఎందుకు మారాడు. దేవవ్రతుడు అనగానే యుద్ధశాస్త్రంలో ప్రావీణ్యం పొందిన యువరాజు. గురు పరశురాముని వద్ద ఆయుధ విద్యను అభ్యసించాడు. ధర్మం, న్యాయం మరియు త్యాగంలో ఆయనకు సమానులు లేరు. శాంతనుడు గంగాదేవిని కోల్పోయిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఒంటరితనంలో జీవించాడు. ఒకరోజు నదీ తీరంలో సత్యవతి అనే మత్స్యకన్యను చూశాడు. ఆమెలో మాయ ఉంది, గొప్ప గుణం ఉంది. శాంతనుడు ఆమెను వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ సత్యవతి తండ్రి ఒక కఠిన నిబంధన పెట్టాడు. నా కుమార్తె కుమారులే మీ వంశానికి వారసులు కావాలి అని. ఈ నిబంధన విన్న శాంతనుడు నిరాశతో వెనుతిరిగాడు. అయితే ఇది తెలిసిన దేవవ్రతుడు తండ్రి కోసం త్యాగానికి సిద్ధమయ్యాడు. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను. సత్యవతి కుమారులే సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఆ శపథం నిన్ను సభలో మ్రోగింది. అంతటి త్యాగాన్ని చూసిన దేవతలు, ఋషులు, ప్రజలు ఒక్క స్వరం చెప్పారు, భీష్ముడు. ఈ శపథం భీష్మ ప్రతిజ్ఞగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ త్యాగానికి గుర్తుగా ఆయనకు ఇచ్చా ప్రమాణ మృత్యువు వరమిచ్చాడు. అంటే భీష్ముడు తన మరణాన్ని తానే ఎప్పుడు రావాలో నిర్ణయించగలడు. ఈ విధంగా భీష్ముడు త్యాగమూర్తిగా నిలిచాడు. అయితే సత్యవతి కుమారులు పాలన చేపట్టిన తర్వాత రాజ్యంలో కలహాలు మొదలవుతాయి. ఆ రాజవంశంలో ఎటువంటి సంక్షోభాలు వచ్చాయి? భీష్ముడు మళ్ళీ రంగంలోకి అడుగుపెట్టాడా? ఈ ఉత్కంఠభరితమైన సంఘటనలు తెలుసుకోవాలంటే చూడండి మహాభారతం ఎపిసోడ్ 3. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో పౌరాణిక గాథల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.